అందరికీ నమస్కారం. పల్లికి పోదాం చలోకి స్వాగతం. ఈరోజు మన పర్మాకల్చర్ ఫామ్లో సీమ ప్యాంట్లు ఉంటాం కదా, తేగలు, అది చూద్దాము. అవి ఆల్రెడీ మొక్కలు వేసి చాలా ఏళ్ళు అయింది, 1.5 year 2 years. మనం ఇంతవరకు వాటిని హార్వెస్ట్ అయితే చేయలేదు. చూద్దాం అది ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. చూసారా, ఇది రూట్ చాలా పెద్దగానే వచ్చింది. ఇదిగోండి, ఇది మనకి ఇంకొకటి కూడా నాన్న అది తీస్తున్నారు, చూడండి దాన్ని హార్వెస్టింగ్ ఎలా చేస్తున్నాము. ఇది కొంచెం చిన్నగా వచ్చింది. ఏదో మన దగ్గర అది ఆ వెరైటీ ఒకటి ఉండాలనే ప్రయత్నంతో చేసింది మాత్రమే. అప్పుడు మనం యాక్చువల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా దీన్ని హార్వెస్ట్ చేద్దామని దీని నుంచి ఈల్డింగ్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏంటంటే ఆ స్టంప్ అన్నది సేవ్ చేద్దామనే ఉద్దేశంతో వేసాము, అందుకనే దాని మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. ఇప్పుడు మనకు ఆ స్టంప్ ప్లెంటీ ఆఫ్ అవైలబుల్ ఉన్నాయి మన ఫామ్లో. నెక్స్ట్ మనం ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి ఇంకా నో ఇష్యూ అనమాట, దాన్ని ప్రాపర్గా ప్లాంటేషన్ చేసుకోవడానికి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా ఈ దుంప ఎంత పెద్దగా వచ్చిందో, దీనికంటే ఇంకా పెద్దగా ఉంది ఇక్కడైతే. చూసారా దుంప. బాగా ముదరగా అయిపోయినట్టుంది. నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఎర్లీగా మనం హార్వెస్ట్ చేసుకోవాలి. సరే, దీంతోనే ఏం చేద్దామో చూద్దాం, ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మన దగ్గర అయితే స్టంప్స్ అయితే మాత్రం ఉన్నాయి కాబట్టి మనం వాటిని సంరక్షించాం ప్రస్తుతానికైతే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.